హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5, 6 వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తమ్ముడు ఒక్క నిమిషం నేను చదువుతాను. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వాణ్ణి శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. చిన్న ప్రార్థన చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని కాపాడుచున్న దేవా, మీ ప్రేమకే వందనాలు. మీ యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన మీ సంఘంలో నాయన విశ్వాసులతో మేము సహవాసం చేయడానికి, రొట్టె విరుచు కొడుకులో పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చిన యోగ్యతకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నికలేరు వారం, అయోగ్యులం, అపితరులం. మీరు ఇచ్చే అర్పణ, బలి, యాగము మీరు అంగీకరించారని, ఆగ్రాణించారని నమ్ముచున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చిన స్తుతి, వారు అరణ్యములో చేసిన స్తుతి మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అట్రీతిగా మేము చేసిన స్తుతి, అర్పణ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గ్రంథంలో లిఖించుకున్నారని మేము నమ్ముచున్నాం. దాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పరిచర్య మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ మందిరం కడుతూ ఉండగా ఎంతో ప్రయాసపడి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ నాయన ప్రభా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ మందిరం మరింతగా సుందరంగా తీర్చిదిద్దబడ్డానికి కూడా సహాయం చేయమని, పైన మందిరం చక్కగా నిర్మించబడడానికి ద్వారాలు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. గుప్పిళ్ళు విప్పండి నాయన ప్రభా, దారిని సరళం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడు నాయన ప్రభా, నేను నిలవబడిన వాడిని, నేను వట్టివాడిని, నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, నా మాటల్లో దోషం ఉంటుంది. నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి తేటనైన వర్తమానం మాకు వినిపించమని, దాని ద్వారా మేము ఆధ్యాత్మికంగా బలపడడానికి, ఆధ్యాత్మికంగా మమ్మల్ని మేము పరిపుష్టులు చేసుకోవడానికి సహాయం చేయమని, దాని ద్వారా మీరే మహిమ పొందమని దీన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున సమర్పించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను రావడం మొట్టమొదటిసారి ఆదివారం దినంలో, కాబట్టి 2 నిమిషాలు నా యొక్క సాక్ష్యాన్ని మీ ముందుంచి నేను నా ఇచ్చిన సమయంలోనే నేను ముగిస్తాను. 11:30 అవుతుంది. గంట వర్తమానం చేయమని పెద్దలు నాకు సూచించారు. ఆ సమయంలోనే మనం కూడికను ముగించుకుందాం. నేను యవనస్తుడిగా ఉండగానే రక్షించబడ్డాను. మా తాత మా అమ్మ త్యాగంలో ఉండేవారు. మేము అక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. ఆనందరావు గారు బాపట్ల వారు వచ్చి వర్తమానం ఇచ్చినప్పుడు నేనేంటో తెలిసింది. అప్పుడే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలని ఇష్టపడి వారు మా ఇంట్లో, మా తాతోళ్ళ ఇంట్లో వారు ఆ మీటింగ్స్లో వచ్చి సేదతీరుతూ ఉండగా వారితో నేను మాట్లాడినప్పుడు నన్ను ఆయన చాలా ప్రశ్నలు సంధించారు. దానికి సరైన సమాధానం నేను చెప్పలేకపోయాను. అప్పుడు ఇప్పుడు కాదు నీ బాప్తీసం, తర్వాత చూద్దామని చెప్పి ఆయన వెళ్ళాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఆయన ఆ తేటగా వర్తమానం విన్నప్పుడు నా హృదయంలో మరొకసారి గుచ్చబడినప్పుడు నేను పాపిని అని ఒప్పుకున్నాను. అప్పుడు నన్ను ప్రశ్నలు వేసిన తర్వాత ఆయన నాకు బాప్తీసం ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఆనందరావు గారు బాప్తీసం ఇచ్చారు. మీరందరూ రక్షించబడిన తర్వాత దేవునిలో ఎదిగి ఉంటారు. కానీ నేను రక్షించబడిన తర్వాత కొద్ది కాలం తర్వాత మళ్ళీ లోకంలో కలిసిన వాడిని. లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు తిరిగి తప్పిపోయిన కుమారుడు వలె పాప జీవితంలోనికి వెళ్ళిన వాడిని. తిరిగి మళ్ళీ నేను పెరవల్లో మా మామగారు దగ్గరికి నేను ఉన్నప్పుడు, వారితో నేను కలిసి అక్కడ ఉంటున్నప్పుడు, అక్కడ మందిరానికి వెళ్తున్నప్పుడు తిరిగి నా పాపపు స్థితిని మళ్ళీ గమనించి మళ్ళీ తిరిగి హృదయంలో ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి తీర్మానం చేసుకొని పాపమనే లోకంలో ఎదురీదుతున్నాను.
మనమందరం ఎదురెదుతున్నాం. ఈ పాపం అనే సంద్రంలో మనం ఉన్నాం. ఆ సంద్రంలో మనం ఎదురీదుతున్నాం. దినదినము, క్షణక్షణము, ప్రతి క్షణము మనము సాతాను క్రియలలోనికి పడిపోకుండా ప్రభు మనల్ని ఎత్తి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా నడుస్తూ ఉన్నాను. పరిచర్యలో ముందు కొనసాగుతున్నాం. బైబిల్ క్లాసులు జరుగుతూ ఉండగా అటెండ్ అయ్యేవాడిని. చాలా సత్యాలు నేర్చుకున్నాను. బైబిల్ క్లాసులు బెరాకాలో జరుగుతుండగా వాటిని ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం నాకు దొరకడం లేదు. ఎవరైనా అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే 5 దినాలు అక్కడ ఉంటే ఎన్నో ఆత్మీయమేలు, ఎన్నో సత్యాలు మనం అక్కడ నేర్చుకోవచ్చు. రొట్టె విరుచుకుడికి ఎలా చేయాలి, రొట్టె విరుచుకుడికి ఎవరికి అర్పించాలి, ఎలాగో అర్పించాలి, వాక్య పరిచర్య కూడికేంటి, మన మందిరంలో జరిగే ప్రతి విషయం కూడా బైబిల్లో ఉన్నదే. ఆదివారం మందిరంలో కార్యక్రమం ఎలా జరిగించాలన్నది లూకాసు వార్త చివరి అధ్యాయంలో రాయబడింది. దాని ప్రకారంగానే అప్పట్లో ఉన్న బ్రదరన్ సత్యం కలిగే వారు ఒక ప్యాటర్న్ని మనకు తయారు చేశారు. ఇక్కడ ఈ మందిరంలో నేను చూశాను దాన్ని. ఒక వ్యక్తి పని ఎవరో చేయట్లేదు, అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. పాటలు అందరూ కలిసి పాడుతూ ఉన్నారు. రొట్టె విరుచుకుడుక బల్లను రొట్టెను పరిచయం చేయడం ఒక సంఘ పెద్దగారు చేశారు. రెండవ ఆయన రసాన్ని పరిచయం చేశారు. మూడవ ఆయన ప్రకటనలు చేశారు. రొట్టె అందరికీ అందిస్తూ ఉన్నారు. అందరూ కలిసి సమిష్టిగా పని చేస్తూ ఉన్నారు. అది దేవునికి ఇష్టం. ఒక వ్యక్తి పర్యవేక్షణలో ఉండడం దేవునికి ఇష్టం కాదు. అక్కడ దేవుడు ఉండడు. వారి మధ్యలో దేవుడు నివసించడానికి అసలు ఇష్టపడడు. సమిష్టిగా పనిచేస్తే ప్రభు అక్కడ ఉంటాడు. చక్కని హెచ్చరికలు ఇచ్చారు విజయ్ కుమార్ గారు. ఆ విధమైన హెచ్చరికలు ఈ దినాల్లో పనిచేయవు. కానీ దాన్ని మనం ప్రేమపూర్వకంగా స్వీకరించి మన విధానాన్ని మార్చుకుని ప్రభువు మహిమపరిచేవారుగా, ప్రభువుని హెచ్చించేవారుగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చూడండి, కొద్ది సమయంలో నేను ఎక్కువగానే ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఇది లోతైన విషయం. నేను కూడా ఇంకా ఇది పచ్చిగానే ఉంది. నేను వాక్య ధ్యానం ప్రయత్నం చేద్దాం. మీలో అర్థం చేసుకునేగలిగే కృప దేవుడు ఇవ్వాలని దేవుని కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఈ అధ్యాయాన్ని ఈ వచనాలు మనం ధ్యానం చేయకముందు ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి అప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయాలు. ఎవరు రాశారు? దీని మీద చాలా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కానీ పరిశుద్ధాత్ముడు మన బైబిల్లో అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అని రాయించి ఉంచారు. కాబట్టి మనం ఎవరు నమ్ముదాం? అపోస్తులైన పౌలు రాశాడని ఈ పత్రికను నమ్ముదాం. అంతే కదా? ఇప్పుడు మనం చూస్తే మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మొదటి అధ్యాయంలో ఈ గ్రంథకర్త ఈ 13 అధ్యాయాల్లో ఈ గ్రంథకర్త మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడు అని ప్రదర్శిస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడు అని ఈ గ్రంథాన్ని రాశాడు. ప్రతి అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు గొప్పవాడు, శ్రేష్ఠుడు, ఉన్నతమైన వాడు. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రభువుని స్తుతించాడు. దేవుడే ఆయన్ని మానవుడిగా భూమి మీదకి పంపించినవాడు. అందుకే ఇక్కడ గ్రంథకర్త రాస్తున్నాడు, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం. మన ప్రియ ప్రభువు దేవదూతల కంటే శ్రేష్టమైన నామాన్ని కలిగిన వాడు. ఈ అధ్యాయంలో అదే రాస్తూ ఉన్నాడు. రెండవ అధ్యాయాన్ని మనం చూస్తే ఆయన మానవుల కంటే గొప్పవాడని రాస్తున్నాడు.
క్విక్గా కొన్ని మాటలు మనం ధ్యానం చేసి పూర్వకంగా ముందుకు వెళ్దాం. ఆ ధ్యానాన్ని దగ్గరికి వస్తాం. 2వ అధ్యాయంలో ఆయన మానవుల కంటే శ్రేష్టమైన వాడు. మానవుల కంటే శ్రేష్టమైన వాడు. ఎలాగో మానవులో ఏముంది? పాపముంది, భేదముంది, జన్మలో పాపముంది, మనం జీవించడంలో పాపముంది, మన హృదయంలో పాపముంది. ఆయన పాపము లేనివాడు. జన్మలో పాపము లేదు, జీవించడంలో పాపము లేదు, ఆయన ఏ విషయంలో కూడా పాపము లేనివాడు. 2వ అధ్యాయంలో గ్రంథకర్త రాస్తున్నాడు, ఆయన మానవుల కంటే గొప్పవాడని రాస్తున్నాడు. మానవుల కంటే శ్రేష్టమైన వాడని రాస్తాడు. 3వ అధ్యాయంలో మనం చూస్తే మోషే కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు అని రాస్తాడు. మోషే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలను ఆ బంధకాల నుండి నడిపించడానికి నాయకుడుగా నియమింపబడినవాడు. మన ప్రియ ప్రభు అయితే మనం పాపమనే బంధకములో కట్టుమిట్టాడుతూ ఉండగా, పాపమనే బంధకములతో కట్టబడి ఉండగా, ఆ పాపమనే బంధముల నుండి ఆయన విమోచించినవాడు, ఆయన విడుదలనిచ్చినవాడు. మోషే అయితే ఇశ్రాయేలు ప్రజలను ఆ ఐగుప్తు నుండి కనానుకు నడిపించడానికి నాయకుడుగా ఉన్నవాడు. మన యేసుక్రీస్తు ప్రభు అయితే మన పాప శాపముల నుండి విడుదల ఇచ్చి మనము ఆయన రాజ్యములో ప్రవేశించే అర్హత ఇచ్చినవాడు. ఎంత శ్రేష్టమైన వాడో చూడండి. కొంతమంది ఇశ్రాయేలు ప్రజల జనాంగానికి విడుదల ఇచ్చినవాడు మోషే అయితే, ఈ పాపలోక ప్రజలందరికీ విడుదల ఇచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరు గొప్పవారు? యేసుక్రీస్తు ప్రభు వారు శ్రేష్ఠుడు, గొప్పవాడు, ఉన్నతమైన వాడు అని హెచ్చిస్తూ ఉన్నాడు గ్రంథకర్తను మనం చూస్తే. 4వ అధ్యాయంలో మనం చూస్తే యెహోషువ కంటే గొప్పవాడు. 1వ అధ్యాయంలో దేవదూతల కంటే గొప్పవాడు, 2వ అధ్యాయంలో మానవుల కంటే గొప్పవాడు, 3వ అధ్యాయంలో మోషే కంటే గొప్పవాడు, 4వ అధ్యాయంలో యెహోషువ కంటే గొప్పవాడు. ఇశ్రాయేలు ప్రజలను మోషే తరువాత నడిపించినవాడు, మోషే తరువాత ఇశ్రాయేలు ప్రజలను కనానుకు చేర్చినవాడు, ఆయన కంటే గొప్పవాడు. ఎవరు? మన యేసుక్రీస్తు ప్రభు. అర్థమవుతుందో లేదో నేను ముందుకు వెళ్తున్నాను. 5వ అధ్యాయంలో మనం చూస్తే అహరోను కంటే గొప్పవాడు. ఎవరండి? అహరోను కంటే గొప్పవాడు. అహరోను ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడుగా అహరోను జీవిస్తూ ఉండగా ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అర్హత అహరోనుకుంది. ఆయన కంటే గొప్పవాడు. ఎందుకు? అహరోనులో పాపం ఉంది, అహరోనులో స్వార్థం ఉంది, అహరోనులో స్వనీతి ఉంది. ఇవన్నీ లేనివాడు మన యేసుక్రీస్తు ప్రభు. ఆయన అహరోను కంటే గొప్పవాడు. 6వ అధ్యాయంలో గొప్పవాడు, 7వ అధ్యాయంలో గొప్పవాడు, 8వ అధ్యాయంలో గొప్పవాడు, 9వ అధ్యాయంలో గొప్పవాడు, 10వ అధ్యాయంలో కూడా ఆయన గొప్పవాడు, గొప్పవాడు అని రాస్తూ సమయానుకూలంగా నేను ముందుకు వెళ్తున్నాను. 5 అధ్యాయాల గురించి నేను వివరించాను. 6వ అధ్యాయం నుంచి మీరు ధ్యానం చేయండి. ఆయన ఏ విధముగా, ఏ కోణంలో గొప్పవాడో మీరు ఆలోచన చేయండి. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంది. విశ్వాస వీరుల కంటే గొప్పవాడు. 19 మంది విశ్వాస వీరులు ఉన్నారు, అందులో 16 మంది పురుషులు ఉన్నారు. 11వ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాస వీరుల జాబితా ఉంది, అందులో 19 మంది మనం చూస్తాం. 19 మందిలో 16 మంది పురుషులు, 3 స్త్రీలు ఉన్నారు. వీరందరికంటే గొప్పవాడు, విశ్వాస వీరుల కంటే గొప్పవాడు. ఎవరు? మన యేసుక్రీస్తు ప్రభు. 12వ అధ్యాయాన్ని మనం చూస్తే 12వ అధ్యాయంలో ప్రేమలో గొప్పవాడని రాస్తున్నాడు గ్రంథకర్త. ఎక్కడండి? ప్రేమలో గొప్పవాడు ఆయన. 13వ అధ్యాయంలో మనం చూస్తే నిరీక్షణలో గొప్పవాడు. ఎవరండి?
నిరీక్షణలో గొప్పవాడు. నిరీక్షణలో గొప్పవాడుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి. ఇప్పుడు మన ఆ పాఠ్యాంశానికి వద్దాం. ఇప్పుడు ఆ 12వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను చూడండి. నా కుమారుడా, 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇక దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు శిక్షను తృణీకరించకము. ప్రభువు ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ఎరిగిన వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన శిక్ష చేస్తాడు. ఏం చేస్తాడు? శిక్ష చేస్తాడు. ఒక కష్టం వస్తుంది, ఒక ఇబ్బంది వస్తుంది, ఒక నష్టం జరుగుతుంది, ఒక ఆర్థికపరమైన ఇబ్బంది వస్తుంది, ఒక అనారోగ్యం వస్తుంది. ఎందుకు? సరిచేయడం కొరకు, చక్కచేయడం కొరకు, సరి అయిన మార్గములో నడిపించడం కొరకు ఇక్కడ చేస్తున్నాడు. నా కుమారుడా అన్నాడు. అంటే మగవారేనా? నా కుమారుడు అన్నాడు. స్త్రీలు అనుకుంటున్నారు మేము ఇందులో లేమనుకుంటున్నాం. నా కుమారుడు అనగా స్త్రీలు కూడా అందులో ఇమిడి ఉన్నారు. అంటే వధువు సంఘం. వధువు సంఘంలో ఎవరెవరు ఉన్నారు? స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నా కుమారుడు అనగా పురుషులు, స్త్రీలు. ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు. కష్టం వచ్చినప్పుడు ఎందుకు ప్రభువా నాకే ఈ శోధన, ఎందుకు ప్రభువా నా కుటుంబంలో ఈ అనారోగ్యం, ఎందుకు ప్రభువా నా కుటుంబంలో ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది, ఈ సమస్య, ఈ కోర్టు ఇబ్బంది నాకేనా? తృణీకరించకము. ఆయన చేయు శిక్ష మనం భరించినంతగా ఉంటుంది. భరించలేని శిక్ష ఆయన మన మీద మోపడు. ఆయన మన మీద మోపడు. ఇంకా చూడండి. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ఆయన మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. ఆ గద్దింపులో మనం ఏం నేర్చుకోవాలి? ఒక పాఠాన్ని నేర్చుకోవాలి, ఒక సత్యాన్ని గమనించాలి. నేను ఎక్కడ వెనుకబడ్డాను? మందిర కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో వెనుకబడి ఉన్నానా? ప్రార్థనలో వెనుకబడి ఉన్నానా? సహవాసంలో వెనుకబడి ఉన్నానా? వాక్య ధ్యానంలో వెనుకబడి ఉన్నానా? మనం పరిశీలించుకోవాలి. ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అక్కడ ఆగిపోకూడదు. మనం ఆ ఇబ్బందిలోంచి, ఆ శ్రమలోంచి, ఆ కష్టంలోంచి, ఆ నష్టంలోంచి మనం బయటపడాలి. బయటపడి ప్రభువుని స్తుతించాలి. బయటపడే మార్గాలు ఆయనే చూపిస్తాడు. శిక్ష వేసింది ఎవరు? ప్రభువే. ఆ శిక్షకు పరిష్కారం చేయవాడు కూడా ఆయనే. చూడండి, ఇక్కడ అదే అంటున్నాడు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి. ఎవరిని ప్రేమిస్తాడు? అన్యులనా? నమ్ముకోని వారినా? విగ్రహారాధన చేస్తున్న వారినా? ఎవరిని ప్రేమిస్తాడు ఆయన? ఆయన నమ్ముకున్న వారిని, ఆయన విశ్వసించిన వారిని, ఆయన ఎన్నుకున్న వారిని ప్రేమించి, ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దండన మనకి ఇష్టం ఉండదు. అంతేనా? దండన మనకి ఇష్టం ఉండదు. సన్మానం అన్నీ మనకిష్టం, అన్నీ వాటికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ దండన అనేటప్పటికీ పారిపోతాం. ఎవరిని దండిస్తాడు ఆయన? ఎవరిని దండించడానికి ఆయన ఇష్టపడతాడు? విశ్వాసులైన బిడ్డల్ని దండించడానికి ఆయన ఇష్టపడతాడు ఆయన. హెబ్రీ 2:4 చదువుదాం చూడండి. ఒక్క మాట చదివి నేను మళ్ళీ ముందుకు వెళ్దాం. హెబ్రీ రాళ్ళకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మనం చూద్దాం చూడండి. 2:4లో ఇంత గొప్ప రక్షణను మరలము నిర్లక్ష్యము చేసిన ఎడల అని ఉంది. ఏమనుందండి? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల అన్నాడు. 12:2లో చూద్దాం చూడండి. 12:2లో హెబ్రీయులకు రాసిన పత్రికే 12:2లో విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడు.
రక్షించబడ్డాం. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను నన్ను రక్షించుకున్నవాడు. 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఏం చెప్పాడు? రక్షణకర్త అని చూపించాడు. 12వ అధ్యాయం 2వ వచనంలో దానిని కొనసాగించువాడు కూడా ఆయనే. ఎంత శ్రేష్టంగా ఉందో చూసారా? మీకు అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి చెప్తాను. 2:4లో ఎబ్రిల్ రాసిన పత్రిక 2:4లో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము అన్నాడు. ఇంత గొప్ప రక్షణ అన్నాడు ఇక్కడ. 12:2లో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. రాత్రి వాక్యం చెప్పిన ఆయన మీద చూడాలా? నిలబడి నేను వాక్యం చెప్తున్నా నా వైపు చూడాలా? లేకపోతే ఎక్కడో టీవీలో చక్కగా వాక్యం అందిస్తున్న ఆయన వైపు చూడాలా? గ్రంథకర్త ఎవరిని చూడమంటున్నాడు? యేసు వైపు చూడాలి. మనకు వచ్చిన కష్టం, మనకు వచ్చిన ఇబ్బంది, మనకు వచ్చిన శ్రమ, దాన్ని బట్టి ఎవరిని చూడాలి? యేసు వైపు చూడాలి. నడిపించే నాయకుడిని కాదు, బోధించే వ్యక్తిని కాదు, టీవీలో మాట్లాడుతున్న వ్యక్తిని కాదు. యేసు వైపు చూస్తే మనకేం కలుగుతుంది? ఆయన ప్రేమ మనకు కనబడుతుంది, ఆయన నిరీక్షణ మనకు కనబడుతుంది. ఆ నిరీక్షణతో మనం ముందుకు కొనసాగే వారముగా మనం ఉండగలిగే కృపను ఆయన ఇచ్చి నడిపిస్తాడు. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈ ఏప్రిల్ రాసిన గ్రంథంలోనే ఈ 12వ అధ్యాయంలోనే మూడు మాటలు ఉన్నాయి. యేసు వైపు చూచుట, 3 మాటలు ఉన్నాయి. యేసు వైపు చూచుట, 2 మరిచిపోవుట, 3వది మానుకొనుట. ఏం చేయాలి? యేసు వైపు చూడాలి, పాపాన్ని మరిచిపోవాలి, పాప క్రియలను విడిచిపెట్టాలి, మానుకోవాలి. దేన్ని మానుకోవాలి? మనం తిరిగే పాప క్రియలలో తిరిగేదాన్ని మానుకోవాలి. ఆ ప్రవర్తన నుంచి బయటపడాలి. అప్పుడు ఏం చేయాలి? యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే మనం ఏం చేస్తాం? వాటిని మరిచిపోతాం, వాటిని మానుకుంటాం. ఆ విధంగా మనం ప్రభువులో నడవాలి. మళ్ళీ చూద్దాం, చూడండి 12వ అధ్యాయంలోని 5వ వచనంలో మనం చూద్దాం. ప్రభువు దండించును, ప్రభువు ఆటంకపరచును, ప్రభువు నేర్పించును. ప్రభు దండిస్తాడు, ప్రభు ఆటంకపరుస్తాడు, తరువాత ప్రభు నేర్పిస్తాడు. ఏ విధంగా దండిస్తాడు? ఎవరిని దండిస్తాడు? ఆయన కుమారుల్ని, ఆయన కుమార్తెల్ని దండిస్తాడు. ఎవరిని దండిస్తాడండి? ఆయన కుమారుల్ని, ఆయన కుమార్తెల్ని దండిస్తాడు. ఎవరినైతే ప్రేమిస్తాడో, ఎవరినైతే హక్కును చేర్చుకుంటాడో వారిని దండిస్తాడు, వారిని శిక్షిస్తాడు, వారిని ఎన్నుకుంటాడు, వారిని నడిపిస్తాడు మన ప్రభువు. అటువంటి దేవుణ్ణి మనము స్తుతించబద్దులమై ఉన్నాము. ఇదే అధ్యాయంలో ఎందుకు దండిస్తాడో రాశాడు చూడండి. 12వ అధ్యాయంలో 10-11 వచనాలు మనం చూస్తే, వారు కొన్ని దినముల మట్టుకు తనకిష్టం వచ్చి చదవండి. మన మేలు కొరకే. దేని కొరకు శిక్షిస్తున్నాడు? దేని కొరకు దండిస్తున్నాడు? మన మేలు కొరకే. మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. 11వ వచనంలో కూడా చదవండి బ్రదరు. మరియు ప్రస్తుతమందు నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? ఆ 10వ వచనంలో అంటున్నాడు, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలనని మన మేలు కొరకే శిక్షిస్తున్నాడు ఆయన. మన మేలు కొరకే ఆయన దండిస్తున్నాడు. మనకొచ్చిన ఇబ్బంది ఆ మేలు కొరకే. ఇంకా చూడండి 11వ వచనంలో, అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిస్తుంది. 5-6 వచనాల్లో దండిస్తాడని చెప్పాడు. ఎవరిని దండిస్తాడో చెప్పాడు. ఎవరిని మేలు కొరకై ఆయన శిక్షిస్తాడు అని చెప్పాడు.
11వ వచనంలో నీతి అను సమాధానకరమైన ఫలమిస్తున్నాను. ఒక శిక్ష చూపించి ఆగిపోయే గ్రంథం కాదండి మంది. ఒక ఇబ్బంది చూపించి అక్కడితో ఆగిపోయే గ్రంథం కాదు. దానికి పర్యవసానం ఏమిటో, దానికి సమాధానం ఏమిటో గ్రంథంలోనే రాస్తూ ఉన్నాడు. చూద్దాం, చూడండి. 1 యోహాను పత్రికలో ఒక మాట ఉంచదాం బ్రదరు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. చూడండి, 2:28. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఏం చేయాలండి? ఈ మేలు ఎందుకు? ఈ అభ్యాసం దేనికి? ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక. ఎక్కడికి వెళ్ళిందండి ఇది? ఆయన రాకడ దగ్గరికి వెళ్ళింది. ఆయన ముందు నిలవబడాలి నీవు నేను. ఆయన ధర్మశాస్త్రం ముందు నీవు నేను నిలవబడాలి. ఆయనకి సమాధానం చెప్పాలి. ఆ నిలవబడినప్పుడు ఏం చేయాలి? ఎలా నిలబడాలి? సిగ్గుపడుతూ, ప్రభువా నేను రక్షించబడ్డాను, కానీ నా పాపాలు ఒప్పుకున్నాను, మళ్ళీ అదే పాపంలో కొనసాగాను. సిగ్గుపడుతూ నిలబడతామా? సిగ్గుపడక. యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు, సిగ్గుపడక ఆయన రాకడేమో మన ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండమంటున్నాడు. ఆయన ధైర్యంగా నిలబడమంటున్నాడు. సిగ్గుపడక నిలబడమంటున్నాడు. ఆయన సిగ్గుపడక నిలబడమంటున్నాడు. ఇదే 1 యోహానులోనే 3వ అధ్యాయంలో 1వ వచనం చదువు. మనము దేవుని తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, యాలి అనగా అది ఆయనను ఎరుగలేదు. ఇక్కడ చూడండి, తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి, మనము దేవుని పిల్లలమే. అందుకే ఇబ్బంది, అందుకే ఈ శ్రమ, అందుకే ఈ అనారోగ్యం, అందుకే ఈ కష్టం. మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. లోకం ఏమనుకుంటుందండి? వాడు ఇబ్బందులో, ఆర్థిక ఇబ్బందులో పడిపోయాడు, అప్పుల్లో ఉన్నాడు, వాడి పని అయిపోయింది అనుకుంటుంది. వారు ఎరుగరు. కానీ మన ప్రభువు మీద మనం ఆధారపడితే, మన ప్రభువు మీద మనము ఆయన మీద ఆనుకొని ఉంటే ప్రభువు మనకి ఏం చేస్తాడండి? ఆయన కుమారులు అవ్వడానికి ఆధిక్యత ఇస్తాడు. మళ్ళీ రండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయంలో 5-6 వచనాలు. ప్రభువు చేయి శిక్షను తృణీకరించు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షిస్తాడు, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అది ప్రభువు నుంచి వచ్చిన శిక్ష. అది పైలోకం నుండి వచ్చిన శిక్ష. అది ఎందుకు? మనల్ని క్రమపరచడం కొరకు, మనల్ని సరి అయిన మార్గంలో నిలబెట్టడం కొరకు, మనల్ని తిన్నని మార్గంలో నడిపించడం కొరకు. ఆ దండించే నాయకుడిగా మనం చూస్తున్నాం. చూడండి, ఒక పాత నిబంధనలో భక్తుని గురించి ఒక కొద్ది మాటలు మనం ధ్యానం చేసి నేను కూర్చుంటాను. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. చూడండి, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపబడి నా మనవి వినకపోయెను, మరియు యెహోవా నాతో ఇట్లా నేను చాలును, నాతో మాట్లాడవద్దు. మోషే భక్తునికి చెప్తున్నాడండి. ఎవరు? దేవుడే మాట్లాడుతున్నాడు. నా గ్రంథంలో రాయించు అంటున్నాడు. మోషే ఎవరండి? మోషే ఎలాంటి భక్తుడు? ప్రభు పిలిచిన వెంటనే పలికినవాడు, ప్రభు ప్రార్థించగా పలికినవాడు, ప్రభుతో మాట్లాడినవాడు, ప్రభు ముఖదర్శనాన్ని చూసినవాడు. ఏమంటున్నాడు దేవుడు? యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపబడి
నా మనవి వినకపోయాను. మోషే మనవి వినకపోతున్నాడండి. మళ్ళీ ఏమంటున్నాడు? ఇక నాతో మాట్లాడడం చాలు. ఎంత గొప్ప నాయకుడండి మోషే, ఎంత శ్రేష్టమైన నాయకుడిగా ఎదిగాడు. ఆ ప్రజలను ఎంత చక్కగా నడిపించాడు. ఆ ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఆ అరణ్యంలో ప్రభువు నడిపించిన దాని మార్గంలో నడిపించినవాడు. మోషే చేసిన తప్పేంటండి? మోషే చేసిన తప్పేంటి? ఏం చేశాడు తప్పు? నాతో మాట్లాడవద్దు అంటున్నాడు. నాతో మాట్లాడవద్దు అంటున్నాడు. చూద్దాం చూడండి, 2-3 వచనాలు చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథం 66వ కీర్తన, బ్రదర్ 66వ కీర్తన 18వ వచనం చదువుదాం చూడండి. 66:18. 66. నేను ప్రభువు నా మనవి వినకపోవును. దావీదు చెప్తున్నాడు, నేను ఇక్కడ 18వ వచనంలో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. దావీదు ఎంత గొప్ప భక్తుడండి. దావీదు మనవే వినకపోవును. నేను చేసిన మనవి ఆయన వినడు. ఇక్కడ మోషే చెప్తున్న మాట, నేను వినను. యోహాను సువార్తలో చూద్దాం చూడండి, 9వ అధ్యాయం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, యోహాను సువార్తలో 9వ అధ్యాయం. ఎవరి మాట ఆయన వినకపోతున్నాడో మనం గమనిస్తున్నాం. వినకపోయి వాడు సరిచేసినవాడు, క్రమపరిచినవాడు, సరిదిద్దినవాడు, సరి అయిన మార్గములో నిలబెట్టినవాడు, సరి అయిన తిన్నని మార్గములో నడిపించినవాడు. ఇక్కడ మోషే సరిగ్గా లేడు, క్రమపరిచాడు, చక్క చేశాడు, నిలబెట్టాడు. కనాను నీవు చూడవు. ఇక్కడ దావీదు సరి అయిన మార్గములో లేడు, హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అది నాకు ఇష్టం లేదు, ఆ మనవి నేను వినను, చాలు ఇంకా ఆ మనవి నేను వినను. ఇక్కడ యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనం చూస్తే, ఇక్కడ గుడ్డివాడు మనకు కనబడుతున్నాడు. ఆ గుడ్డివాడు చెప్తున్నాడు ఇక్కడ, ఇతను చెప్తున్నాడు ఇక్కడ దృష్టి లేదు, ఇతనికి దృష్టి లేదు. ఆయన చెప్తున్నాడు 31వ వచనం, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఆయన వాని మనవి ఆలకించును. సమాధానం దొరికిందండి. పాపుల మనవి ఆలకించడు ఆయన. ఎవడైనా దేవుని భక్తుడై ఉండి, దేవుని భక్తులు ఎవరు? ఇప్పుడు సంఘ పెద్దల, పరిచారకుల, విశ్వాసుల, ఎవరండి? అందరూ రక్షించబడిన వారు అందరూ కూడా ఎత్తబడే గుంపే, ప్రభుతో కలుసుకునే గుంపే, ప్రభుతో సంతోషించే గుంపే, ప్రభుతో ఆనందించే గుంపే, ప్రభుతో విందులో ఉండే గుంపే. ఇప్పుడేమంటున్నాడు? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించినలా ఆయన మనవి ఆలకించు. ప్రభువా, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం జరిగింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది, మోకరించి ప్రార్థన చేయి. ఆ మనవి ఆయన అంగీకరిస్తాడు. ఇంకో మాట చూద్దాం చూడండి, కీర్తనల గ్రంథంలోనే 106వ కీర్తన 33వ వచనం, 106:33వ వచనం చూద్దాం చూడండి. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికాను. ఎవరో? మోషే. ఏం చేశాడు? పెదవులతో కాని మాట పలికాడు. అందుకని ఏం చేశాడు? ఇందాక ఎక్కడ చెప్పాడు? సంఖ్యాకాండంలో ద్వితీయోపదేశ కాండంలో 3వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటున్నాడు? నీవిక ఆగు, ఇక చాలు, నీ మనవి వినను,
నీ మనవి వినను అంటున్నాడు ఆయన. సంఖ్యాకాండం 20 అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూస్తే, సంఖ్యాకాండం 20 అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, 20:10లో మనం చూస్తే, ద్రోహులారా వినుడి. ఏమన్నాడండి? ద్రోహులారా వినుడి అన్నాడంతే. ఏం మాట అన్నాడు? కాని మాట పలికాడు. కాని మాట పలికేటప్పటికి ఏం చేశాడు ప్రభు? ఆయనను పక్కన పెట్టాడు. ఎవరిని? మోషేను పక్కన పెట్టాడు. మోషేను పక్కన పెట్టి, ఇక నువ్వు చాలు, నీ మనవి నేను వినను, ఇక చాలు అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, ఇక చాలు, నీ మనవిని నేను వినను, నీవింకా ఆగిపో, ఇక నువ్వు నడవనవసరం లేదు, ఇక నాయకుడిగా ఉండనవసరం లేదు, నీవు కనాను చేరవు. ఏమంటున్నాడండి? నీవిక కనాను చేరవు అంటు. కనానులో నడిపించినవాడు, ఐగుప్తు నుంచి నడిపించినవాడు, 40 సంవత్సరాలు వారితో ఉన్నవాడు, వారితో సహవాసం చేసినవాడు, వారితో వెన్నంటి ఉన్నవాడు ఏమంటున్నాడండి? ఇక చాలు, ఇక ఆపేయి, నీ మనవి నేను వినను. కాని మాట పలికాడు. ఏమన్నాడు? ద్రోహులారా వినుడి అన్నాడు. అంతే. ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలను ఆ ఇశ్రాయేలు ప్రజలు విమోచించినవాడు, ఐగుప్తును దాటి వచ్చినవాడు, పస్కా రక్తంలో కడగబడిన వారు ఆ ప్రజలు ఎవరండి? ఇశ్రాయేలు ఐగుప్తులో ఉండగా ఆ మొర విన్నవాడు ఆయన, ఆ ప్రార్థన విన్నవాడు, దానికి జవాబిచ్చినవాడు. నాయకుడిగా మోషే నడిపిస్తే ఆ ప్రజలను ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఇక్కడ మనం 20వ అధ్యాయంలో మనం చూస్తే, సంఖ్యాకాండంలో అక్కడ ఆ మోషే అక్క మిరియాము చనిపోయింది. ఆ శోకంలో ఉన్నాడు, ఆ బాధలో ఉన్నాడు, ఆ కష్టంలో ఉన్నాడు. ఆమెను పాతి పెట్టి వచ్చి నీళ్లు లేవని అడిగితే ఏమంటున్నాడు? నీళ్ళ కొరకు బండ దగ్గరికి వెళ్ళమన్నాడు. బండని కొట్టగా ఆ బండలోంచి ఏమొచ్చింది? నీరు వచ్చింది. ఆ నీటిని ఆ ప్రజలు, ఆ పశువులు, వారందరూ త్రాగగా తృప్తి పొందారు. అప్పుడేమన్నాడు? ద్రోహులారా వినుడి అన్నాడు. ఆ చిన్న మాటకే ప్రభువు మోషేను కనాను దగ్గరికి చేర్చలేదు. ఆలోచన చేద్దాం. ప్రియ ప్రభువు మనతో కలుస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ శ్రమలో నుంచి, ఆ ఇబ్బందిలోంచి, ఆ కష్టంలోంచి, ఆ నష్టంలోంచి, ఆర్థిక ఇబ్బంది నుంచి మనల్ని తప్పించే విధంగా మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. ఆ సరిచేస్తున్న క్రమంలో మనం సరి చేసుకొని ముందుకు కొనసాగేవారిగా ఉండేటట్లు మనల్ని దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఆదికాండ గ్రంథంలో 22వ అధ్యాయంలో ఆ మొదటి వచనంలో చెప్తున్నాడు, అబ్రహామును ఆయన పరిశోధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. అబ్రహాము అప్పటి వరకు శోధించబడ్డాడు, ఇప్పుడు పరిశోధించబడుతున్నాడు. ఉన్నత స్థానానికి, ఆత్మీయ స్థితిలో ఉన్నత మెట్టు ఎక్కడానికి అబ్రహాము వెళ్తూ ఉన్నాడు. ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. అబ్రహామును పిలిచాడు దేవుడు. అబ్రహమా, అబ్రహమా, నీకు ఉన్న ఒక్క కుమారుని నాకు బలిగా ఇయ్యి. ఏమంటున్నాడండి? నాకు బలిగా ఇయ్యి. అంతవరకు అబ్రహాము దేవునిలో ఉన్నాడు, కాసేపు లోకంలో ఉన్నాడు, కాసేపు దేవునిలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. 22వ అధ్యాయంలో ఉన్నత శిఖరం ఎక్కుతూ ఉన్నాడు, ఉన్నత శిఖరానికి చేరుతూ ఉన్నాడు అబ్రహాం. తెల్లవారింది, దేవుడిచ్చాడు ఆజ్ఞ, నిద్రపోయాడు, లేచాడు. తెల్లవారినప్పుడు 3వ వచనంలో 22:3లో అబ్రహాము లేచి తన గాడిదకు కంత కట్టి, ఎవరిని బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు? ఒక గొర్రెనా, ఒక మేకనా, ఒక పొట్టేలునా, ఒక పశువునా? పరిశోధనలో నెగ్గినవాడు అబ్రహాము. ఇక్కడ లేచాడు, తన గాడిదకు గంట కట్టాడు, కట్టెలు చీల్చాడు.
ఎవరి సమాధికి, ఎవరి బలి ఇవ్వడానికి కట్టెలు చీలుస్తున్నాడు? తన కుమారుణ్ణి, లేక లేక కలిగిన కుమారుణ్ణి. 90 సంవత్సరాలు దాటిన తరువాత, ఆ శ్రీధర్మం కోల్పోయిన తరువాత కుమారుని కన్నాడు. సారా గర్భంలో నుంచి వచ్చిన కుమారుణ్ణి కన్నాడు. ఆయన తెల్లవారగా కట్టెలు చీల్చాడు. అక్కడ ముక్కలు మనం పట్టుకుంటే తెల్లవారినప్పుడు కట్టెలు చీల్చాడు. దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాడు. గొర్రెపిల్ల లేదు, బలి పశువు లేదు, వధించే గొర్రె లేదు, వరించే పొట్టేలు లేదు. కానీ దేవుని నమ్మాడు. దేవుని పరీక్షలో నెగ్గడానికి వెళ్తున్నాడు అబ్రహాము జీవితంలో ఉన్నత శిఖరానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో సఫలీకృతమయ్యాడు. చూడండి 9వ వచనంలో మనం చూస్తే, కట్టెలు చక్కగా పేర్చి మరి ఆ పర్వతంకి వెళ్ళాడు. ఆ పనివాణ్ణి గాడిదను అక్కడ పెట్టాడు. కొండ ఎక్కుతూ ఉన్నాడు. కొండ ఎక్కాడు. అక్కడ కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి, చూసారా, తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచినవాడు. ఆ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కుమారుని తాళ్లతో కట్టాడు, బంధించాడు, ఎత్తి మోసి ఆ కట్టెల మీద పేర్చినవాడు, కట్టెల మీద పరుండబెట్టినవాడు. పరుండబెట్టి ఏం చేస్తున్నాడు? యెహోవా అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి ఎత్తి పట్టుకొనగా, ఏం చేస్తున్నాడండి? కత్తి ఎత్తి పట్టుకున్నాడు. ఎవరిని నరకడానికి? తన కుమారుణ్ణి. ఎవరు అడిగారు? సృష్టికర్త, ఈ సమాధానకర్త, ఉన్నతమైన దేవుడు, శ్రేష్టమైన దేవుడు, లోకాన్ని సృష్టించినవాడు, నీ కుమారుని నాకు బలిగా అయ్యి అన్నాడు. తడువు చేయక, తొందరపాటు లేకుండా క్రమంగా తన పని తాను చేసుకుంటా వెళ్తున్నాడు. పరలోకము నుండి అబ్రహామా ఎవరు చూశారండి? ఆ ప్రియ ప్రభువే. ఎవరైతే నడిపిస్తున్నాడో, ఎవరైతే బలిమ్మన్నారో ఆ ప్రియ ప్రభువే ఆకాశములో నుండి చూస్తున్నాడు. ఆయన ఉండలేకపోయాడు. ఆ కుమారుని హత్య చేయడానికి ఇష్టపడినవాడు, బలి ఇవ్వడానికి ఇష్టపడినవాడు. ఆ కుమారుని యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము. ఆ చిన్నవాణ్ణి కత్తి ఎత్తొద్దు, నరకొద్దు. ఆ చిన్నవాణ్ణి ఆపు, చెయ్యి వేయకుము. నీకొక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వినితీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, భయపడువాడు ప్రభువుని ఎన్నుకున్నవాడు. శిక్ష చేసేవాడు ఆయనే, శిక్షను సరిచేసినవాడు ఆయనే, క్రమపరిచేవాడు ఆయనే, చక్క చేసేవాడు ఆయనే. ఆ ప్రియ ప్రభు అబ్రహాముకు ఒక శోధన ఇచ్చాడు. పరిశోధిస్తున్నాడు. శోధన కాదు, క్షమించాలి, పరిశోధిస్తున్నాడు. ఆ పరిశోధనలో అబ్రహాము లేచి నెగ్గాడు. నీకు నాకు ఒక పరిశోధన ఉంది, ఒక పరీక్ష ఉంది. ఆ పరిశోధనలో ఆ పరిశోధించబడడంలో నీవు నెగ్గుతున్నావా లేదా? మనమే పరిశీలించుకోవాలి, మనమే విమర్శించుకోవాలి. ఆ ప్రియ ప్రభువే పరలోకాన్ని విడిచిపెట్టి మనుష్యుని పోలికగా పుట్టి రిక్తునిగా తను తగ్గించుకొని విధేయత చూపినవాడు. తన చేతుల్లో మేకులు గుచ్చబడ్డాయి, తల మీద ముండ్ల కిరీటం ఉంది, పక్కలో బలెపోటు ఉంది, శ్రమ ఉంది, బాధ ఉంది, ఇబ్బంది ఉంది. అయినా దాన్ని భరించడానికి తండ్రి చిత్తానుసారంగా భూమి మీదకి వచ్చినవాడు. ఆ ప్రియ ప్రభు వాక్యాన్ని వింటున్న నీవు నేను మనం సరి చేసుకుందాం, మనం పరిశోధించుకుందాం. ఆ ప్రియ ప్రభు ఎలాగైతే మన పాపముల నిమిత్తం మనల్ని విమోచించడానికి, విడుదలనీయడానికి ఆ రక్షణ కార్యాన్ని మనకిచ్చి వెళ్ళాడు. రక్షణ కార్యాన్ని సంతరించుకొని ప్రభు తిరిగి రాబోయే లోకంలో ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు
మనం ఎత్తబడే గుంపులో ఉండి ఆయనతో సహవాసం, ఆయనతో 7 ఏండ్ల విందులో మనం పాల్గొనే వారముగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం.